సెల్ఫీ నిజంగా అంటే చాలా మంచిగా అసలకి కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఒక ఫ్యాన్ అయ్యుండి తర్వాత సెల్ఫీకి పోతే కొన్ని వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అంటే ఎట్లా ఉంటుందంటే ఆ ఇబ్బందులు ఉంటాయి కదా! ఆ ఇబ్బందుల మధ్యలో ఉండే కామెడీ ట్రాక్ గానీ మంచిగా వాళ్ళ ఎమోషన్స్ అనేటివి చాలా బాగా బిల్డ్ చేసిండ్రు. తర్వాత ఏం జరుగుతదనేది స్టోరీ అయితే బాగుంది. నాకైతే బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఒక ఫ్యాన్స్ అయ్యుండి కూడా ఆ లెవెల్‌ల ఎంత సపోర్ట్ చేస్తారంటే హీరోలకి ఆ సపోర్ట్ చేసి తర్వాత ఏందంటే ఒక ఫ్యాన్ తలుచుకుంటే వాళ్ళు కూడా అయితారు కదా! అలా ఒక కాన్సెప్ట్ అనేది వెళ్ళిపోతది. మంచి కామెడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. నిజంగా అంటే అక్షయ్ కుమారు నేను చిన్నప్పటి నుంచి చాలా మూవీస్ చూసిన. ఆయన మంచి ఎక్స్‌ప్రెషన్స్, యాక్టింగ్ స్కిల్స్ గానీ చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా సూపర్‌గా ఉండేవి. ఫైట్ యాక్షన్ సీన్స్ అనేటివి ఎక్సలెంట్. అక్షయ్ కుమార్‌కి ఆయన వేరే లెవెల్‌లో ఉంది నాకైతే. పోలీస్ క్యాప్టెన్ నిజంగా అప్పుడు ఆయన ఏడుస్తుంటే నిజంగా అంటే ఏడుపొస్తదన్న. కొడుకు వాళ్ళు ఫ్యాన్ అయ్యి ఎందుకు ఇట్లా చేస్తాడని వాళ్ళ ఎమోషన్స్ అంటే నాకైతే అరే! నిజంగా అంటే ఎంత బాధ అనిపిస్తదంటే చాలా బాధ అనిపిస్తదన్న. ఎమోషన్స్‌తోనైతే మంచిగా మనకైతే మంచి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అసలకి సెల్ఫీ నిజంగా ఒకటి రికార్డ్ అన్న అసలకి 3 నిమిషాలలో 186 సెల్ఫీలు దిగి ఒక రికార్డు కొల్లగొట్టినారు అక్షయ్ కుమార్ అయితే వేరే లెవెల్ ఇంగ. రీమేక్ అయినా చాలా బాగుంది. ఎందుకంటే ఆడియన్ అయితే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఫీల్ అయితాడు. మంచిగా ఒక ఏందంటే ఒక ఫ్యాన్స్ హీరో మీద ఎట్లా అని తర్వాత అయ్యే సిట్యుయేషన్స్ అనేటివి ఫేస్ చేసేటివి చూపించేసినాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.